గుంతకల్లు ఎమ్మెల్యే సందర్భమే చెప్తాను సార్ నేను. నంద్యాల ఎంపీ ఒక కాంట్రాక్ట్ చేస్తే రైల్వే కాంట్రాక్టు, గుంతకల్లు ఎమ్మెల్యే, ఇది నా కథనం కాదు, కూటమి ప్రభుత్వ అధికార పత్రిక ఆంధ్రజ్యోతి కథనం. అండ్ ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దీని మీద తెలుగుదేశం పార్టీ విచారణకు కూడా ఆదేశించింది. మీరు 20%, 25% డబ్బులు ఇక్కడ కట్టందే పనులు జరిగే ప్రసక్తే లేదు. ఆఫ్ కోర్స్ నువ్వు టీడీపీ కావచ్చు, ఎవడైనా ఈవెన్ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు ఇక్కడ వర్క్ చేసినా మాకు కప్పం కట్టాల్సిందే. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క ఎమ్మెల్యేల ఎంపీల పరిస్థితి. పోనీ ఎంపీ ఏమన్నా తక్కువ తిన్నాడా అంటే ఎంపీ ఏం తక్కువ తినలా. ఈ జిల్లాలో ఏ పనులు జరగాలన్నా 25% పనులు నాకు ఇవ్వాల్సిందే, నా కాంట్రాక్టులకు ఇవ్వాల్సిందే, నా అనుచరులకు ఇవ్వాల్సిందే. గుర్తాకు తీసుకున్నారు జిల్లాలన్నీ వాళ్ళు. రాష్ట్రం ఎలా తయారైంది అంటే ఎమ్మెల్యే స్థాయిలో దోచుకోవటం, ఎంపీ స్థాయిలో దోచుకోవటం, మంత్రి స్థాయిలో దోచుకోవటం, మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో దోచుకోవటం, ముఖ్యమంత్రి స్థాయిలో దోచుకోవటం. వీళ్ళందరికీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వచ్చేసరికి నారా లోకేష్. ఈవెన్ చంద్రబాబు నాయుడుది ఏముందండి? చంద్రబాబు నాయుడుకి సాయంత్రానికి ఇంత వచ్చిందని లెక్క కూడా చెప్పాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడుకి. ఎవరైనా మీరు తీసుకొని వెళ్ళిపోయి కప్పం కడతాం సార్, ఇదిగోండి సార్ చంద్రబాబు నాయుడు గారు అంటే నాకెందుకు వేస్తారు, నారా లోకేష్ గారికి ఏంటి, నాకెందుకు, నేనేం చేసుకుంటాను, ఆయనే మొత్తం లెక్క చెప్పాల్సింది. చంద్రబాబు నాయుడు డిపార్ట్మెంట్లో జరిగే అవినీతికి కూడా, ఆయనకు వచ్చే అవినీతి డబ్బు కూడా తీసుకెళ్ళి నారా లోకేష్కి లెక్క చెప్పాల్సిందే తప్ప చంద్రబాబు నాయుడు గారిది ఏం లేదు ఇక్కడ.